వెల్కమ్ టు ఐ న్యూస్. డొనాల్డ్ ట్రంప్ అంటేనే ఒక సెన్సేషన్. ఆయన మాటలంటేనే హాట్ టాపిక్. తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ తనను కలిసినప్పుడు సార్ మేము అపాచీ హెలికాప్టర్ల కోసం 5 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాం అని బతిమిలాడినట్లు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అసలు ట్రంప్ చెప్పిన ఈ అపాచీ స్టోరీ నిజమేనా? ప్రధాని మోదీ నిజంగానే ట్రంప్ ను అలా అడిగారా? ఎన్డీటీవీ ఫ్యాక్ట్ చెక్ లో తేలిన ఆశ్చర్యకరమైన నిజాలేంటి? ఇప్పుడు మన స్పెషల్ స్టోరీలో ఈ వివాదాస్పద వ్యాఖ్యల వెనుక ఉన్న నిజాలను చూద్దాం. డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో మరో డ్రామాటిక్ స్టోరీని వినిపించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. అమెరికాలో తయారైన అపాచీ హెలికాప్టర్ల డెలివరీ విషయంలో భారత్ తీవ్రమైన జాప్యాన్ని ఎదుర్కొంటోందని ప్రధాని మోదీ నేరుగా తన దగ్గరకు వచ్చి ఆ విషయాన్ని ప్రస్తావించారని ట్రంప్ చెప్పుకొచ్చారు. సార్ మేము 5 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నాం, ప్లీజ్ చూడండి అని మోదీ తనను కోరినట్లు, దానికి తాను మేము దీన్ని వెంటనే మారుస్తున్నాం అని బదులిచ్చినట్లు ట్రంప్ ఒక ఆసక్తికరమైన అనెక్డోట్ చెప్పారు. కానీ ట్రంప్ చెప్పిన ఈ నెంబర్లు, ఈ కథ ఎంతవరకు నిజం? వాస్తవాలను నిశితంగా పరిశీలిస్తే కొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారత్ మొత్తం 68 అపాచీ హెలికాప్టర్లను ఆర్డర్ చేసిందని ట్రంప్ క్లెయిమ్ చేశారు. అయితే వాస్తవానికి భారత్ ఆర్డర్ చేసింది కేవలం 28 అపాచీలను మాత్రమే. ఇందులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం 22, ఇండియన్ ఆర్మీ కోసం 6 హెలికాప్టర్లు ఉన్నాయి. ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన 22 హెలికాప్టర్ల డీల్ ఇప్పటికే పూర్తయింది. ఆ హెలికాప్టర్లన్నీ భారత్ కు అందాయి కూడా. ట్రంప్ ప్రస్తావించిన ఆ 5 ఏళ్ల నిరీక్షణ బహుశా ఇండియన్ ఆర్మీ కోసం ఆర్డర్ చేసిన ఆ 6 హెలికాప్టర్ల గురించి అయి ఉండవచ్చు. $930 మిలియన్ విలువైన ఈ చిన్న కాంట్రాక్ట్ కింద డెలివరీలో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవమే. అయితే ఒక దేశ ప్రధాని వెళ్లి సార్ మే ఐ సీ యూ ప్లీజ్ అంటూ బతిమిలాడినట్లు ట్రంప్ చెప్పిన ఆ నాటకీయ కథకు ఎలాంటి అధికారిక రికార్డులు లేవు. రక్షణ ఒప్పందాల్లో టైమ్ లైన్స్ ముఖ్యం, కానీ పబ్లిక్ లో క్లైమ్స్ చేసేటప్పుడు వాస్తవాలు అంతకంటే ముఖ్యం. ట్రంప్ తన మార్క్ అతిశయోక్తిని జోడించి తన గొప్పతనాన్ని చాటుకోవటానికి ఈ కథను అల్లినట్లు స్పష్టమవుతోంది. మరి ఈ ఫ్యాక్ట్ చెక్ పై భారత విదేశాంగ శాఖ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.